రాయపూడి నాగేంద్ర అన్న గారు అయితే ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆదివాసీ పోరాట యోధుడు, అలాగే ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరం భీం గారు జన్మించినటువంటి జన్మస్థలపు ఊరు. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ మనం చేరుకున్నాము. అండ్ ఏదైతే మనము రౌట సంఖ్యపల్లి అయితే వెళ్తున్నామో సో ఎంటర్ అన్నమాట. అండ్ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉన్నదనేది కూడా మీకు చూపెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాల వెళ్ళేటటువంటి హైవే నుంచి రైట్ సైడ్ అయితే తిరిగాము. అండ్ రైట్ సైడ్ నుంచి ఈ యొక్క మనకు రౌట సంఖ్యపల్లి అయితే ఉందన్నమాట. అండ్ ఎంత దూరంలో ఉంది, సో రోడ్లు అనేవి ఎలా ఉన్నాయో తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మనం వెళ్ళేటటువంటి రౌట సంఖ్యపల్లి గ్రామం. సో ఏ విధంగా ప్రోగ్రాం అనేది కొనసాగుతుంది, అలాగే ఏర్పాట్లు అనేవి ఎలా ఉన్నాయో అది కూడా మీకు చూపేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. దత్తత తీసుకున్నటువంటి ఆదివాసీ గ్రామం ఎలా ఉందో మీకు చూపెట్టబోతున్నాను. సో గ్రామానికి అయితే మనం చేరుకున్నాం. అండ్ ప్రోగ్రామ్ అనేది ఆడ నడుస్తుంది, మీరు చూడొచ్చు. సో అక్కడ ఉంది మనకు ఏదైతే మనకు ఏర్పాట్లు చేశారో అక్కడ మనకు సెట్లు అయితే కనబడుతున్నాయి. సో గ్రామానికి అయితే మనం చేరుకున్నాం. అండ్ చాలా అధిక సంఖ్యలో వెహికల్స్ అయితే మనకు కనబడవచ్చు. సో ఎంట్రీలో ఉన్నాము. అండ్ వెహికల్ పార్క్ చేయాలి కాబట్టి అటు మనకు ఎంట్రీ లేదనుకుంటా దాదాపు. సో పార్క్ చేయాలా. సో లాస్ట్ వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ గ్రామానికి అయితే మనం చేరుకున్నాం, రౌట సంఖ్యపల్లి గ్రామానికి. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇది ఎంట్రీ అన్నమాట. సో అటు మనకు వెహికల్ పార్కింగ్ అనేది అటు పక్క ఉంది. అండ్ అటు మనకు ఏవైతే మీరు రీల్స్లో చూసుంటారు చాలా, సో అవి మనకు అటు షెడ్లు అయితే అటు కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ మనకు సీలింగ్ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. అండ్ మా ఫ్రెండ్స్ మేము వచ్చేసాం, చేరుకున్నాం. అండ్ అటు మనకు మీరు చూస్తున్నట్లయితే భోజనాలకు గాను అటైతే మనకు టెంట్లు అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఈ విధంగా ప్రతి ఒక్కరైతే దాదాపుగా వస్తున్నారు. అండ్ మీరు చూడొచ్చు అక్కడ మనకు గుసాడి టీం. సో ఈ విధంగా అటు అది కూడా మీకు చూపిస్తాను, చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఏర్పాట్లు అయితే ఇలా ఉన్నాయి. సో ఈ విధంగా మనకు అది మనకు చూపిస్తాను. ఒకవేళ డోర్ క్లోజ్ ఉంది, సో అది కూడా ఓపెన్ చేస్తే గిట్లా ఆ లోపలికి వెళ్ళి కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ మనకు మీరు చూస్తున్నట్లయితే మీరు ఏదైతే రీల్స్ చూస్తున్నారు, సో ఇది మనకు ముఖ్య అతిథి గవర్నర్ కాబట్టి, మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయితే రాబోతున్నారు కాబట్టి ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. అండ్ ఎట్లా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకు దాదాపుగా ఎవరైతే మనకు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, సో మీకు కనబడవచ్చు, చూపిస్తాను ఒకసారి. సో ఏదైతే మనకు రాయపూడి ఆశలత గారి అమ్మగారి కుమారుడు రాయపూడి నాగేంద్ర అన్న గారు అయితే ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సో అందులో భాగంగానే ఈ యొక్క సభనైతే ఏర్పాటు చేశారు. సో గ్రామాన్ని కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ గ్రామ స్పెషాలిటీ మన ఆదివాసీ పోరాట యోధుడు, ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరం భీం జన్మస్థలంగా చెప్పొచ్చు. అండ్ అలాగే ఎడ్లకొండ గారి జన్మస్థలం కూడా ఇదే గ్రామం అన్నట్టు. అండ్ ఎల్ఈడి అయితే ఇక్కడ మనకు కనబడవచ్చు. సో పెద్ద పెద్ద షెడ్లు అయితే వేశారు. చూద్దాం ఒకసారి వ్యూ అనేది ఎట్లా ఉందో చూపిస్తాను, చూడండి. అండ్ మీరు చూస్తున్నట్లయితే మనకు ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ కాలేదు, చాలామంది వస్తున్నారు. సో మన ఆదివాసీ బంధుమిత్రులు. అండ్ సో ఎంట్రీ కావాలంటే మనకు చెకింగ్ కూడా నడుస్తుంది. సో చెకింగ్ అయిన తర్వాతనే, సో చెకప్ చేసిన తర్వాతనే ఆ లోపలికి అయితే అనుమతిస్తున్నారు. అండ్ మీరు చూస్తున్నట్లయితే అక్కడ మనకు ఎల్ఈడి స్క్రీన్ అయితే అరేంజ్ చేశారు. అండ్ మీరు చూడొచ్చు. సో ఇది మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారో, సో ఇది మనకు షెడ్లు కూలింగ్ కోసం అయితే బాగానే బెటర్ చేశారు. అండ్ అక్కడ మనకు ముఖ్య అతిథి రాష్ట్ర గవర్నర్ గారు అయితే త్వరలో, అంటే మనకు ఇప్పుడు దగ్గరలో ఉన్నారట, వస్తున్నారు. అండ్ ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది కొనసాగుతుంది. సో గవర్నర్ గారు వచ్చిన తర్వాత కూడా మీకు చూపెడతాను. సో తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మనకు రౌట సంఖ్యపల్లి గ్రామం. అండ్ ఇక్కడ అటు మనకు విలేజ్ అయితే ఉంది, అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి.
సో మీరు చూస్తున్నట్లయితే ఇది అండ్ ఏ గ్రామం వచ్చేసి మనకు రౌట సంకపల్లి అండ్ మన ఆదివాసీ పోరాట యోధుడు అలాగే ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరం భీం అలాగే ఎడ్లకొండల గారి జన్మస్థలపు గ్రామం. అండ్ మీరు చూడొచ్చు. సో హౌజెస్ ఎట్లున్నాయో అది కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది గ్రామం రౌట సంకేపల్లి గ్రామం అండ్ హౌజెస్ ఇట్లున్నాయి అని మీరు చూడొచ్చు. సో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది రౌట సంకేపల్లి గ్రామం. తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇది రౌట సంకేపల్లి గ్రామం. ఈ విధంగా ఇల్లు అయితే మనం చూడొచ్చు. సో అటు మనకు చూస్తున్నట్లయితే అటు మనకు మౌంటైన్ ఉంది, అది చూడొచ్చు. సో గుట్ట దగ్గరలో ఉంది. అండ్ హౌజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇది ఇంకా గవర్నర్ గారు రాలేదు కాబట్టి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇది మన రౌట సంకేపల్లి గ్రామం అనేది ఆ గ్రామంలో ఇల్లు అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు. సో ఇవి ఆదివాసీ పోరాట యోధుడు అలాగే ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరం భీం గారు జన్మించినటువంటి జన్మస్థలపు ఊరు. అండ్ తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా ఆ ప్రోగ్రామ్ ఎలా జరగబోతుందో కూడా మీకు చూపిస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ చూడండి, ప్రతిదీ చూడండి చివరి వరకు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అటు భోజన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో భోజనాల ఏర్పాట్లు ఎట్లా చేస్తారో మీకు చూపేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో అండ్ అటు జనాలు చాలామంది ఉన్నారు, చూపిస్తాను.